జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎల్ రమణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున కూడా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబోతున్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణకు సంబంధించినటువంటి హెల్త్ కేర్ ఎల్జీ రామ్ హెల్త్ కేర్కి సంబంధించి అనేక మంది దాదాపు 25 మందికి పైగా వైద్యులు కూడా అక్కడికి రాబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆయన సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం కొనసాగబోతుంది. అందుకు సంబంధించి అందరూ కూడా అంటే ఈ అవకాశాన్ని వినియోగించాలని బీఆర్ఎస్ అయితే నాయకులు కోరడం జరిగింది. మరొక వార్త, ఎండపల్లి మండలము గుల్లాకోట గ్రామానికి చెందినటువంటి ఓ దంపతులు ఇవాళ పోస్టాఫీస్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఎందుకంటే 2015 నుంచి తాము 21 రూపాయలతోటి ఇద్దరు కుటుంబ సభ్యులకు తామంతా కూడా డబ్బులు చెల్లిస్తున్నాము. ఇద్దరు పిల్లలకు సంబంధించి సుకన్య యోజన కింద చెల్లిస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ డబ్బులు ఏమయ్యాయి, ఎంత అకౌంట్లో జమ అయిందో కూడా చెప్పట్లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి పోస్టాఫీస్ సిబ్బందిని, తపాలా సిబ్బందిని అడిగితే మాత్రము ఆ టెక్నికల్ సమస్యని గత 2015 నుంచి ఇదే సమస్య చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారైతే కోరారు. మరి అసలు పోస్టాఫీసులో అవకతవకలు జరిగాయా, మరి ఏం జరిగిందో అనేది తెలియాల్సి ఉండగా దీనికి సంబంధించి అధికారుల నుంచి మాత్రం సమాధానం లేదు. మరొక వార్త, జగిత్యాల పట్టణంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి ఆటోలో తరలించినటువంటి వ్యక్తి వద్ద 1.5 కిలోల గంజాయి పట్టుబడింది. నిన్న జగిత్యాల పట్టణ పోలీసులు సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ఏకకాలంలో తనిఖీలు కొనసాగించగా పట్టణంలో దాదాపు 1.5 కిలోల గంజాయి దొరికింది. ఆటో డ్రైవరు పరారైనప్పటికీ కూడా పట్టుకొని మరీ విచారించగా 1.5 కిలోల గంజాయితో పాటు ఆ ఆటో కూడా ఇటీవల దొంగతనం చేసినట్టుగా గుర్తించారు. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడో చోట నిత్యం గంజాయి కలకలం అయితే కొనసాగుతోంది. అఖ్తర్ అనేటువంటి నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరి జగిత్యాల జిల్లాలో ఈ గంజాయి కలకలం అయితే నిత్యం కొనసాగుతూ ఉంది. అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి సారిస్తే యువకులను ధోరణి ఈ పడుతున్నటువంటి బానిసలుగా మారుతున్నటువంటి గంజాయి నుంచి మార్చొచ్చు అనేటువంటి దాన్ని తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.